కదా. ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యేటప్పటికన్నా కూడా పిసిసి అధ్యక్షుడు అయినప్పుడు అవును విపరీతమైన విమర్శలు వచ్చాయి విత్ ఇన్ ది కాంగ్రెస్ పార్టీ. అవును అసలు బీఆర్ఎస్ చేయటం కాదు, కాంగ్రెస్ పార్టీ నుంచే ఎక్కువ స్టేట్మెంట్లు వచ్చాయి కౌంటర్ గా. ఇటువంటి పరిస్థితుల్లో అసలు పిసిసి అధ్యక్షుడిగా పనిచేయనిస్తారా అనేటువంటి పరిస్థితి ఎదురైంది. అవును తర్వాత రెండవది, కాంగ్రెస్ పార్టీ ఏకాభిప్రాయంతో లేదు నాయకులు. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ అభిప్రాయం కంటే కేసీఆర్ గారి అభిప్రాయం ఉండేది ఎక్కువ. ఆయన మనుషులు ఎక్కువ ఉండేవాళ్ళు. అవును, ఇటువంటి పరిస్థితులు అంటే పేరుకు రాజకీయ పార్టీ వైరుధ్యం ఉందని చెప్పిన వ్యక్తిగతమైనటువంటి సంబంధాలు అట్నే ఉంచుకున్నారు, రిజర్వ్ చేసుకున్నారు. భవిష్యత్తులో కేసీఆర్ తోటి పనులు ఉంటాయని ఎక్కువ మంది కాంగ్రెస్ నాయకులు అట్నే అవలంబించారు. అవును, కానీ అవన్నీ వదిలేసుకొని కౌంటర్ చేయటంతో ప్రజలు ఇష్టపడ్డారు, ఏది ఇందులో కుమ్మక్కు లేదనేటువంటిది. తర్వాత రెండో విషయం ఏంటంటే ఇప్పటికి కూడా తన పరిధులు తెలుసుకొని మెలుగుతున్నాడు. ఇవాళ ఇంటర్నేషనల్ ఈవెంట్ కానీ నేషనల్ ఈవెంట్స్ కానీ జరిగితే మిగతా సీనియర్ మంత్రులతోటి ప్రారంభింపజేస్తున్నాడు. అన్నిటికీ తానే అనుకోండి ఉరుకులు పెట్టట్లేదు. ఇది జనంలో ఏమొస్తుందంటే దీంతో పాటు పాలసీ స్టేట్మెంట్స్ కూడా మంత్రులు అనౌన్స్ చేస్తున్నారు. రెవెన్యూ విషయాలు ఉన్నాయి, రెవెన్యూ మంత్రి అనౌన్స్ చేస్తుండు. తర్వాత ఇతర విషయాలు ఇంకా ఇతర మంత్రులు అనౌన్స్ చేస్తున్నారు. పాలసీ మ్యాటర్స్ కూడా మంత్రులు అనౌన్స్ చేయడంతో డెమోక్రటిక్ గా నడుస్తుంది గవర్నమెంట్ అనిపిస్తుంది జనం ముందల. ఒక్క రేవంత్ రెడ్డి కాదు, మిగతా అందరితో పనిచేస్తారు అనేటువంటి రెస్పెక్టబిలిటీ వస్తుంది. తర్వాత మూడో విషయం ఏమిటంటే ఇంతవరకు వ్యక్తిగత ఆరోపణలు రాలేదు రేవంత్ రెడ్డి మీద. ఎంత ప్రయత్నం చేస్తున్నా వ్యక్తిగత ఆరోపణలు ఎస్టాబ్లిష్ చేయలేకపోతారు. ఇక భవిష్యత్తులో రేవంత్ రెడ్డి సస్టైన్ కావాలంటే పాలసీస్ లో ఇన్స్టిట్యూషనలైజ్ చేసి ఒక రేవంత్ రెడ్డి అనేటువంటి ఇండివిజువల్ గ్లామరే కాకుండా విధానాల గ్లామర్ కూడా దీన్ని జోడించాల్సిన అవసరం ఉంది. అంటే ఇప్పుడు ఎన్టీ రామారావు అనగానే పట్టువారి వ్యవస్థ రద్దు చేశాడు, ₹2 కేజీ బియ్యం, హౌసింగ్, ఇటువంటివి గుర్తొస్తాయి. రాజశేఖర రెడ్డి అనగానే ఫీజు రియంబర్స్మెంట్, ఇటువంటివి గుర్తొస్తాయి. అట్లాగే కేసీఆర్ అనగానే రైతు బంధు గుర్తొస్తుంది. అట్లా కొన్ని అనేక పథకాలు ఇన్స్టిట్యూషనలైజ్ చేసి వాటితో పాటు రేవంత్ రెడ్డి ఐడెంటిఫై అవుతే లాంగ్ రన్ లో ఇది ఉపయోగపడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఆ స్టాంప్ ఇప్పుడు ఎస్టాబ్లిష్ అయ్యాడు. తర్వాత ఇతర ప్రతిపక్షాలు ఆధారపడ్డట్టుగా 3 నెలలు 6 నెలలు కూలిపోతుంది ఈ పిసిసి అధ్యక్షుడు ఉన్నటువంటి విభేదాలు ఉన్నటువంటి అని అనుకున్నారు. కానీ కాంగ్రెస్ మంత్రులు కానీ అగ్రనాయకులు కానీ 10 ఏళ్ళు అధికారంలో దూరంగా ఉంటే ఎంత కరువు ఉంటుందో వాళ్ళకి తెలిసిపోయింది. కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డిని వీక్ చేస్తే కాంగ్రెస్ వీక్ అవుతున్నటువంటి విషయాలు మంత్రులు కూడా గ్రహించారు. కాబట్టి అంత సఖ్యత కొనసాగుతుంది. సింపుల్ గా అడిగితే అంటే నేను ఇంట్రడక్షన్లో చెప్పిన ఇదే మీరు మీ వెర్షన్ ఏంటని అడగడం చెప్తారని అడుగుతున్నాను. కేసీఆర్ గారు అసెంబ్లీకి రాకపోవడానికి కారణం ఏంటి? ఇప్పుడు ఒకటండి, అసలు ఎక్కడైనా ఇట్లా రాకపోవటం అనేది ఖచ్చితంగా రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ మంత్రులు కానీ రెస్పెక్ట్ ఇవ్వాల్సి వస్తుంది. నా స్థాయి ఏమిటి అనేటువంటి అవకాశం ఉందని మెజారిటీ జనం అనుకుంటున్నారు. ఇంకొంతమంది 70 ఏళ్ళు దాటినాయి, అనారోగ్యం ఉన్నాడు, అంతసేపు కూర్చోలేడని ఇంకొంతమంది అనుకుంటున్నారు. మళ్ళీ ముఖ్యమంత్రి అయితే కూర్చునేవాడు కదా కదలకుండా. ఖచ్చితంగా. కాబట్టి అదే కాదు, మిడిల్ క్లాసు కేసీఆర్ ని అధికారం ఉన్నప్పుడే, రెండోసారి అధికారులు ఉన్నప్పుడే మిడిల్ క్లాస్ ఇష్టపడపోవటానికి సెక్రటరియట్ పోకపోవటం, మంత్రులకు ఇంటర్వ్యూ ఇవ్వకపోవటం, ఎమ్మెల్యేలకు టైం ఇవ్వకపోవటం, ఇటువంటివన్నీ ముద్ర పట్టడం, ఇవన్నీ కూడా ఆయనకు నెగిటివ్ గా ఎఫెక్ట్ అయినాయి. కాబట్టి ఇవన్నీ కూడా ఇప్పుడు కూడా రేపు అసెంబ్లీలకు రాలేనాడు, కూర్చోలేనాడు, ముఖ్యమంత్రి ఎట్ట అవుతాడు, ఎట్ట ఏం చేస్తాడు అనేటువంటి ఆర్గ్యుమెంట్ కాంగ్రెస్ వాళ్ళు బయటికి తీసుకొస్తారు. ఇవన్నీ మైనస్ అవుతాయి. కాబట్టి ఖచ్చితంగా ప్రజలు ఇన్వాల్వ్ అయ్యి, శాసనసభ చర్చలు ఇన్వాల్వ్ అయ్యి, అందులో ఇంకోటి పవర్ఫుల్ ఇన్స్ట్రుమెంట్ ఏది ఇవ్వాలంటే అన్నిటికన్నా అసెంబ్లీ. 100 కోట్లు పెట్టి ఎంపీ కావాలి, 50 కోట్లు పెట్టి ఎమ్మెల్యే కావాలని ఎందుకు అంటున్నారంటే దానికి ఉన్నటువంటి ఎక్స్పోజర్ అటువంటిది. దాన్ని కూడా ఉపయోగించకుండా ఉంటే అది ఖచ్చితంగా మైనస్ అవుద్ది ఫ్యూచర్ లో. అందుకని ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో అవన్నీ కరెక్ట్ కాదు. తర్వాత మిడిల్ క్లాస్ వాళ్ళు ప్రజెన్స్ ఉంటేనే ఇష్టపడతారు. ఆయన సెక్రటరీకి రాకపోతే ఇటువంటి అన్ని కూడా ఇష్టపడలేదు. కేసీఆర్ అంటే రెస్పెక్ట్ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఓటేయలేదు. కరెక్ట్. ఈ పరిస్థితి స్వతహాగా
టిఆర్ఎస్ నాయకులు సృష్టించే దానికన్నా కేసీఆర్ డిఫేమ్ కావడానికి కుటుంబ సభ్యులే ప్రధానమైనటువంటి కారణం ప్రజలు వ్యతిరేకత రావడానికి. రైట్. దయాకర్ గారు, రేవంత్ రెడ్డి గారిని కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం మ్యాక్సిమం అణిచివేయడానికి లేదా అతన్ని బలహీనపరచడానికి, ప్రజా జీవితం నుంచి అతన్ని దూరం చేయడానికే ట్రై చేసినట్టు క్లియర్గా అర్థమవుతుంది కేసుల రూపంలో